నేత్ర న్యూస్ తరపున మీకు నమస్కారం. ఈ రోజు మనం ఒడిషా కొండ ప్రాంతంలో నివసించే ఒక ప్రత్యేక గిరిజన జాతి బొండ ఆదివాసుల గురించి తెలుసుకుందాం. ప్రపంచానికి దూరంగా, ప్రకృతితో స్నేహంగా జీవించే వీరి జీవన విధానం ఎంతో ప్రత్యేకం. బొండ జాతి ప్రధానంగా ఒడిషా మల్కాన్గిరి జిల్లాలోని కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరిని రెమో అని కూడా పిలుస్తారు. రెమో అంటే మనిషి అని అర్థం. ప్రకృతి ఆధారంగా వీరు జీవిస్తారు. వీరు తమ సంప్రదాయాలను శతాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. బొండ జాతి ప్రజలు పర్వతాలు, అడవుల్లో చిన్న ఇళ్లలో నివసిస్తారు. వీరి ఇల్లు ఎక్కువగా బెంబు, మట్టి, ఆకులతో నిర్మించబడ్డవి. బొండ మహిళలు మణులహారం, అలంకారణాలతో ప్రసిద్ధి చెందారు. వీరి ప్రధాన ఆహారం ధాన్యం, పండ్లు, అడవి మూలికలు. వ్యవసాయం, వేట సేకరణ వీరి జీవనాధారం. వారి పండుగలు, పాటలు, నృత్యాలు ఎంతో ప్రత్యేకత కలిగినవి. పెళ్లి వ్యవస్థలు పెద్దవాళ్లే నిర్ణయం తీసుకోవడం ప్రధాన ఆనవాయితీ. బొండ జాతి మహిళలు చిన్న వయసులోనే వివాహం చేసుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ, ఈ జాతిలో స్త్రీలకు ఉన్న గౌరవం విశేషం. ఇప్పటికీ బొండ జాతి వెనుకబడిన సమాజంగా పరిగణించబడుతుంది. విద్య, ఆరోగ్యం, రహదారులు వంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల వీరి జీవన ప్రమాణం తక్కువగా ఉంది. అయితే ప్రభుత్వం ప్రత్యేక పథకాల ద్వారా వారిని మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తుంది. బొండ జాతి మన సమాజంలో అత్యంత ప్రత్యేకమైన గిరిజన సమూహం. వీరి సంస్కృతి, జీవన విధానం మనకు ప్రకృతితో మమేకమై జీవించడం నేర్పుతుంది. వీరి గురించి ఇంకా తెలుసుకోవాలంటే మా నిఘా నేత్ర న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.